హలో! ఫోన్‌లో బ్యాలెన్స్ చెక్ చేసుకున్న వెంటనే డబ్బులు మాయమైపోతున్నాయి. అవునండి. ఈ మధ్య కొత్త తరహా మోసాలు, ఈ మధ్య కొత్త తరహా సైబర్ క్రైమ్స్. కొంతమందికి మెసేజ్ వస్తుంది. మీ అకౌంట్‌లో డబ్బులు క్రెడిట్ అయినాయి. 5,000, 10,000, 20,000. మెసేజ్ చూసిన వెంటనే ఏం చేస్తారు? వెంటనే ఫోన్‌లో ఉన్న యాప్‌లో ఫోన్‌పే అవ్వచ్చు, గూగుల్ పే అవ్వచ్చు, పేటీఎం అవ్వచ్చు. వెంటనే దాంట్లోకి వెళ్ళి మన పిన్ మనం ఎంటర్ చేస్తాం. అప్పటికే మెసేజ్ ద్వారా మనతో కనెక్షన్‌లో ఉన్న వాళ్ళకి మన పిన్ కనెక్ట్ అయిపోతుంది. వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మన అకౌంట్‌లో డబ్బులన్నీ కూడా మాయం. స్వాహా! ఇంకొకటి కొంతమంది ఫోన్ చేస్తారు. మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయండి 30,000, 40,000 అని. వెంటనే ఆతృతగా ఏం చేస్తారు? వెంటనే ఫోన్‌లో ఉన్న ఫోన్‌పేలోకో, గూగుల్ పేనో, పేటీఎం లోపలికెళ్ళి పిన్ ఎంటర్ చేసిన వెంటనే డబ్బులు మాయమైపోతాయి. మనం ఓటీపీ ఏమన్నా చెప్పామా? లేదే. మన అకౌంట్ నంబర్ చెప్పలేదు, ఓటీపీ చెప్పలేదు. మన బ్యాలెన్స్ మనం చెక్ చేసుకున్నాం. అంతే. వెంటనే డబ్బులు మాయమైపోతున్నాయి. అవునండి. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏం చేయాలి? ఒకవేళ అన్నోన్ పర్సన్స్ నుంచి, తెలియని వ్యక్తుల నుంచి మనకి డబ్బులు క్రెడిట్ అయినట్లు ఫోన్ గాని, మెసేజ్ గాని వచ్చినట్లయితే వెంటనే బ్యాలెన్స్ చెక్ చేయొద్దు. టేక్ ఎ టైమ్. అరగంట, గంట తర్వాత మనం బ్యాలెన్స్ చెక్ చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ సమయానికల్లా వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతుంది వాళ్ళది. ఇబ్బందే ఉండదు. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఈ విధంగా మోసపోయినట్లయితే సైబర్ క్రైమ్ నెంబర్‌కి ఫోన్ చేయండి. 1930 1930 1930 మర్చిపోవద్దు. ఇంకా విలువైన సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.